వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారితో పోల్చతగ్గ వ్యక్తులు కాదు, కానీ ఆ స్థాయి కూడా వాళ్ళది కాదు. కానీ కాకపోతే మనకు ముఖ్యమంత్రులుగా చేశారు కాబట్టి మన కర్మకాలి మనమే వాళ్ళని ఎన్నుకుని మన నెత్తి మీద పెట్టుకున్నాం కాబట్టి ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారితో పోల్చాల్సి వస్తూ ఉంది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీదారుడిని కూడా చంద్రబాబు నాయుడు గారితో పోల్చే పరిస్థితి కల్పించాం మనం. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది ఇద్దరికి. పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలలో చేసే అభివృద్ధిలో 0.5 కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. 5% కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన దాఖలాలు లేవు. అయినా మాజీ ముఖ్యమంత్రులుగా పోల్చుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అభివృద్ధి చేయటం, ఆర్థికంగా రాష్ట్రాన్ని పరిపుష్టం చేయటం, ఆ తదుపరి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయ్యి ఆ సంపదనంతా దోచుకెళ్ళిపోవటం. ఆ దోచుకునే క్రమంలో ప్రజల దృష్టి మళ్లించడానికి అవాకులు చవాకులు పేలుతూ చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేయటం, ప్రాంతీయతత్వం కులతత్వాన్ని పెంచి పోషించడం. కొత్తగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రెండింటికి తోడు మతాన్ని కూడా జోడించి ఏ రకంగా 2019 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి విష ప్రచారం చేశాడో మనం అందరం చూసాం. ప్రజలు ఆ మాటలకు నమ్మి మోసపోయి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుని ఎలా వంచబడ్డారో, రాష్ట్రాన్ని ఎలా నాశనం చేసుకున్నామో చూసాం. అది ఎలా అయిందంటే ఆఖరికి మన కళని మన వేళ్లతోనే పొడుచుకున్నాం. ఫలితం అనుభవిస్తున్నాం. మళ్ళీ ప్రజల్లో వివేకం మేల్కొని చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ ఊబిలోంచి ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకురాగలన్న ఉద్దేశంతో కూటమికి అఖండ మెజార్టీ అందించి 164 స్థానాల్లో కూటమిని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి దోపిడీని భరించలేక 11 సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే మనకి. ఓడిపోయిన తర్వాత రాష్ట్రం వెళ్ళిపోయి యలహంక పారిపోయి ఆ యలహంక ప్యాలెస్లో కూర్చుని ఎలా విష ప్రచారాలు చేస్తున్నాడో, ఎటువంటి నీచపు కుట్రలు పంచుతున్నాడో చూస్తూనే ఉన్నాం. 5 ఏళ్ళు ఉండవల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రజలకు కనపడకుండా పరదాలు కట్టుకుంటూ తిరిగి హింసిస్తే ఓడిపోయిన తర్వాత యలహంక పారిపోయి అదే తీరు. ఇందా చెప్పుకున్నట్టు వాళ్ళకి బాబు గారితో పోల్చే స్థాయి లేకపోయినా మాజీ ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళ వ్యవహార శైలిని, వాళ్ళ పనితీరుని పదే ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్కి మిగతా వాళ్ళకి తేడా అదే. బెంగళూరు నుంచి విజయవాడ బస్సులోనో కారులోనో రావాలంటే గట్టిగా 12 గంటలు పడుతుంది. నిత్యం కొన్ని వేల మంది బెంగళూరు విజయవాడ రూట్లో వస్తుంటారు, పోతుంటారు. మెంతా తుఫాన్ కాబట్టి సర్వీసులు తగ్గాయనుకున్నా ఈరోజు వందల సంఖ్యలోనే బెంగళూరు నుంచి విజయవాడ ప్రజలు వచ్చారు. కానీ ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి మాత్రం బెంగళూరు నుండి ఉండవల్లి రావడానికి కష్టమైపోయింది. అయిన దానికి కాని దానికి అనవసరంగా హెలికాప్టర్లు తిరిగే జగన్మోహన్ రెడ్డి, 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకెళ్లే జగన్మోహన్ రెడ్డి, ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ ఓదార్చాల్సిన బాధ్యత ఉన్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి రాత్రి బయలుదేరిన కారులో తెల్లరబడికి వచ్చేవాడు. కానీ రాడు. ఉండవల్లి ప్యాలెస్ నుంచి సెక్రటేరియట్కి వెళ్ళడానికి హెలికాప్టర్ వేసుకెళ్తాడు. బాబాయ్ చావు కబురు విన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందుల కారులో వెళ్తాడు. ప్రజలు కష్టాల్లో ఉండి తుఫాన్ తీవ్రత దారుణంగా ఉంటుందని తెలిసి కూడా ఆ ప్రజలను పలకరించడానికో, ఓదార్చడానికో, అండగా నిలబడటానికో బెంగళూరు యలహంక ప్యాలెస్ నుండి ఉండవల్లి రావడానికి మనసు ఒప్పదు, ప్రాణం ఒప్పదు. ప్రజలకు అండగా నిలబడటం అసలు ఇష్టం ఉండదు. నిజంగా ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉంటే, ప్రజలకి అండగా ఉండాలి అని అనుకుని ఉంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ రావచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడకి 4 గంటలు కారు ప్రయాణమే. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ అడ్డంకులు ఉండవు, రూట్ క్లియర్ చేసుకుంటూ వస్తారు. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో 1-2 గంటలు విశ్రాంతి తీసుకుని హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలని 4 గంటలే మ్యాక్సిమం. అంత అవకాశం ఉన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడ రాలా. బెంగళూరు విజయవాడ వై హైదరాబాద్ ఆ రూట్ కూడా చాలా క్లియర్గా ఉంది, బాగుంది. వాతావరణం కూడా అక్కడ ఇబ్బంది ఏమీ లేదు. రావడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ రాడు. ఆయన గారు ప్రజల దగ్గర దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు హెలికాప్టర్లు తిరగడానికి అలవాటు పడిపోయి 5-6 గంటల ప్రయాణం చేసే ఓపిక ఆయనకి లేదు. అదే బాబాయ్ హత్య జరిగిన రోజు మాత్రం అక్కడ ఆనవాళ్లు మొత్తం చెరిపేసేదాకా నింపాదిగా హైదరాబాద్లో బయలుదేరి దారి పొడుగు ముచ్చట్లు చెప్పుకుంటా సాయంకాలం చేరాడు చక్కగా. వైజాగ్ హుదూద్ తుఫాన్ అప్పుడు విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎలా పనిచేశారో, ఆ 10 రోజులు విశాఖపట్నం కలెక్టరేట్ ఆఫీసులో బస్సులో పడుకుని బస్సు నుండే పాలన చేస్తూ ఆ విశాఖపట్నాన్ని ఎలా ఆదుకున్నారో, ఎలా 10 రోజుల్లో విశాఖపట్నాన్ని అద్భుతంగా తయారు చేశారో
దేశమంతా ప్రపంచమంతా చూసింది. విశాఖపట్నంలో ఆనాడు విమానాలు ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకపోతే హైదరాబాద్ నుండి గన్నవరం వెళ్ళి గన్నవరం నుండి బై రోడ్ వయా రాజమండ్రి విశాఖపట్నం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం మధ్యలో రోడ్లు చాలా చోట్ల ధ్వంసమయ్యాయి. వాటన్నింటినీ సరి చేసుకుంటూ దాటుకుంటూ ఆ ఇరిగి పడిపోయిన చెట్లను క్లియర్ చేసుకుంటూ విశాఖపట్నం చేరారు చంద్రబాబు నాయుడు గారు. ఆ హుద్దూద్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ప్రజలకి అండగా నిలబడుతూ ప్రజలకు కావాల్సినవి సమకూరుస్తూ అధికారులని ఉద్యోగస్తుల్ని సమన్వయం చేసుకుంటూ ఎంత కష్టపడి పనిచేశారో ఇవాళకి ఆ విశాఖపట్నం వాసులు మర్చిపోలేని పరిస్థితి. మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న తరుణంలో ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాల్సిన వైసీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తమకు సంబంధం లేనట్టు వ్యవహరించారు. ప్రజలకు సేవ చేయడం కానీ, ప్రజలకు అండగా ఉండటం కానీ, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు కానీ ఏ కోసన పట్టించుకున్న పాపాన పోలేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ రెడ్డి గారు మీరు బెంగళూరు నుంచి ఇక్కడికి రాకపోతే బాగోదు, ప్రజలు మా ముఖాన ఓస్తారు అంటే హడావుడిగా బయలుదేరబోయాడు జగన్ రెడ్డి. కానీ ప్రకృతికి ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రావడం, ప్రకృతికి కూడా ఇష్టం లేక ప్రకృతి సహకరించలా. నువ్వు రావద్దు జగన్ రెడ్డి, నువ్వు వస్తే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, నీ దరిద్రపు పాదాన్ని అక్కడే యలహంకలో ఉంచుకో, రాష్ట్రంలో అడుగు పెట్టవద్దంటూ ఆదేశించినట్టే జగన్మోహన్ రెడ్డి రాలా. జగన్మోహన్ రెడ్డి అదృష్టం బాగుండి విమానాలన్నీ రద్దయ్యాయి. చక్కగా జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్కి పరిమితమై పబ్జీ ఆడుకుంటా గతంలో తాను దోచేసిన డబ్బులు లెక్కలేసుకుంటా చక్కగా ఎంజాయ్ చేశాడు. హుద్దూదప్పుడు కూడా హైదరాబాద్లో ఏదో మాల్లో సినిమా హాల్లో కూర్చుని అవెంజర్స్ సినిమా చూశాడంట. ఇప్పుడు కూడా అలాగే ప్రజలు కష్టపడతారు, ఇబ్బంది పడతారు, రోధిస్తూ ఉంటారు, కాకా వికలమైపోయి గందరగోళంలో ఉండి ఆర్తనాదాలు పెడతా ఉంటారు. అవన్నీ విని సంతోషపడదా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వాల జగన్ రెడ్డికి, ప్రకృతి కూడా అవకాశం ఇవ్వాల జగన్ రెడ్డికి. ఒక పక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మిగతా మంత్రులు ఎప్పటికప్పుడు ముంతా తుఫాను సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, పాలు లాంటివి అందజేస్తూ నిరంతరం 2 రోజులు ఎలా పనిచేస్తారో మనం అందరం చూసాం. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ముందుగానే చంద్రబాబు నాయుడు గారు ₹1 కోటి నిధులు మంజూరు చేశారు. ముందస్తు అవసరాల కోసం ప్రతి జిల్లాకి ₹1 కోటి మంజూరు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల అవసరాలు తీరుస్తూ పనిచేస్తూనే ఉంది. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిరంతరం పర్యవేక్షిస్తుంటే తన ఫేక్ బ్యాచ్ పేటీఎం బ్యాచ్ ద్వారా విషం చిమ్ముతూ విష ప్రచారం చేశారు వైసీపీ నేతలు, వైసీపీ పేటీఎం కూలీలు, పేటీఎం గాళ్ళు. తుఫాన్ ప్రభావం ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాకపోవడమే మంచిదైందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు, కామెంట్లు పెట్టడం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి హుద్దూద్ తుఫాన్ అప్పుడు కూడా ₹1 కోటి విరాళం ప్రకటించాడు, 1 పైసా ఇవ్వాల. విజయవాడ బుడమేరు పొంగినప్పుడు కూడా ₹1 కోటి ప్రకటించాడు, 1 పైసా ఇవ్వాల. పోనీ కనీసం తన పార్టీ ద్వారా ఆ ప్రజలకు ఏమైనా అందించాడంటే అది కూడా లేదు. ₹2 బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అయ్యో మొత్తం కలిపి ₹1,00,000 ₹2,00,000 ఖర్చు పెట్టి అందించినట్టున్నారు. దానికే వక్రాక్షి పేపర్లో గ్రీన్ మ్యాట్లు వేసి మరి ఫోటోలు జత చేసి దుష్ప్రచారం చేసుకున్నాయి. అంతే తప్ప ముఖ్యమంత్రి సహాయ నిధికి మాత్రం జమ చేయాల. ఆ వక్రాక్షిలో మాత్రం బ్యానర్ ఐటమ్ రాసుకున్నారు ₹1 కోటి విరాళం అని. అంతటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇక తిత్లీ తుఫాన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేస్తున్నాడు. విజయనగరం దాకా వెళ్ళాక తిత్లీ తుఫాన్ శ్రీకాకుళాన్ని చుట్టుముట్టినప్పుడు ఆ తిత్లీ తుఫాను వచ్చిన రోజున పక్క జిల్లాలో, సరిహద్దు జిల్లాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం శ్రీకాకుళం వెళ్ళి ఆ ప్రజల్ని చూసిన పాపాన పోలా, ఓదార్చిన పాపాన పోలా. విజయనగరం మధ్య నుంచి పారిపోయాడు. అక్కడే ఉంటే ఎక్కడ వెళ్ళి పలకరించాల్సి వస్తుందో ఏంటోనండి పారిపోయాడు ఆ మనిషి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఏనాడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళని ఓదార్చిన పరిస్థితి లేదు, వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి లేదు, తన పార్టీ నుండి ₹1 ఫండ్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ ప్రజల ఆస్తులు దోచుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆస్తుల నుంచి, కంపెనీల నుంచి ₹10 కూడా ఆ ప్రజలు ఖర్చు పెట్టింది లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మొన్న యూరోప్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వం సుమారుగా ₹1,40,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ని తీసుకొస్తే అది నేనే తెచ్చానంటాడు. అది ఆదాని డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ కాదు, దాన్ని నేనే తీసుకొచ్చానంటాడు. సిగ్గు శరం లేకుండా, అన్నం తింటున్నాం అన్న జ్ఞానం లేకుండా
నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదాని డేటా సెంటర్ తీసుకొచ్చానంటాడు. ఆదాని డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్కి సంబంధం ఏంటో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ఒక్క సన్నాసి కూడా సమాధానం చెప్పడం. పోనీ ఆదాని డేటా సెంటర్ అయినా 2019కు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 మార్చి ఏప్రిల్ నెలలనుకుంటా సుమారుగా 80,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆదాని డేటా సెంటర్ని రాష్ట్రానికి తీసుకొచ్చి ల్యాండ్ అలొకేషన్ కూడా చేశారు. ఇంతలో ఎలక్షన్స్ వచ్చినాయి, ఎన్నికలైనవి. రాష్ట్ర ప్రజల కర్మకాలి దుర్మార్గుణ్ణి, నరరూప రాక్షసుడిని ముఖ్యమంత్రిని చేసుకుని ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎన్ని కష్టాలు పడ్డాం కూడా తెలిసిందే, చూసిందే. ఆ తర్వాత మళ్ళీ ఆదాయాన్ని పిలిపించి పాతను రద్దు చేసి నీ 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మాకు వద్దు, అవసరం లేదు, కొత్తగా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి చాలని అదేదో తానే తీసుకొచ్చాను అన్న భ్రమ ప్రజలు కలిగించడానికి పాత ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో, అజ్ఞానంతో అవన్నీ రద్దు చేసి కొత్త ఒప్పందం చేసుకుని 20,000 కోట్ల రూపాయలకి పరిమితం చేసి ల్యాండ్ అలొకేట్ చేశాడు. పోనీ అదైనా ప్రారంభించారంటే అది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. కనీసం ఆ డేటా సెంటర్ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలా. దాని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గూగుల్ డేటా సెంటర్ రావడంలో ప్రధాన పాత్ర పోషించింది నారా లోకేష్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు సహకరించారు, వచ్చింది. దానికి ఆదానికి సంబంధం ఏంటో జగన్మోహన్ రెడ్డి చెప్పడం. జగన్మోహన్ రెడ్డి పనిచేసే సన్నాసులు అసలు చెప్పరు. ఒకడు గోడౌన్ అంటాడు, ఒకడు డబ్బా అంటాడు, ఒకడు స్టోరేజ్ ట్యాంక్ అంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అయితే అంతకు మించి ఏదేదో మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తేనేమో 20,000 మంది ఉద్యోగాలు వచ్చాయట. ఇప్పుడు 140,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తే ఉద్యోగాలు రావంట. ఇవేం మాటలు రా సన్నాసులారా, వాస్తవాలు చెప్పండి రా ప్రజలకి, వెదవల్లారంటే ఒకడు చెప్పడం. చంద్రబాబు నాయుడు గారి కష్టంతో ఆనాడు ఆదాని డేటా సెంటర్ వచ్చినా, ఇవాళ లోకేష్ గారి కష్టంతో గూగుల్ డేటా సెంటర్ వచ్చినా ఆ క్రెడిట్ నాకు ఎందుకు ఎవరు అని ఏడుస్తాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఇలాగే 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేసి కంపెనీలు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసి సైబరాబాద్ అనే నగరాన్ని సృష్టించి అక్కడ లక్షలాది మందికి ఉద్యోగ కల్పన చేసి అంత కష్టపడి చేస్తే, ఆర్థికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపుష్టం చేస్తే, సంపద సృష్టిస్తే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలించిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశాడో మనం చూసాం. ఆ లూటీనే కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో కూడా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడో కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తే అవాకులు చవాకులు పేలి ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి వంచి ఓట్లు వేయించుకుని గెలిచి అధికారం చేపట్టి తండ్రి కొడుకులు దోచుకున్న తీరు చూసాం. మాయ మాటలు, విష ప్రచారాలు, ఫేక్ మాటలు, ఆ వక్రాక్షని అడ్డం పెట్టుకుని, ఆ వక్రాక్ష ఛానల్ని అడ్డం పెట్టుకుని ప్రజల్లో కుల మత ప్రాంతీయతత్వాన్ని పెంచి పోషించి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గెలిచి తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని చేసిన లూటి అంతా ఇంత కాదు. ఆంధ్రప్రదేశ్కి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. ఆఖరికి తమకి అండగా నిలబడిన రాయలసీమను కూడా వంచిన కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. ఎన్ని చేసినా ఏం చేసినా జగన్ రెడ్డి తన వల్ల కాల తీసుకొచ్చే వాళ్ళని చూస్తే ఏడుస్తూ ఉంటాడు, బిల్డప్లు ఇచ్చుకుందామని చూస్తూ ఉంటాడు. ఆ బిల్డప్ని ఆ పేటీఎం గాళ్ళు పెంచి పోషించి ప్రజల్లోకి డంప్ చేసే కార్యక్రమం చేపడదామని చూస్తూ ఉంటారు. ఎన్ని చేసినా, ఎన్ని పిల్లి మొగ్గులు వేసినా ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు తెలివి లేని వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి కుప్పిగంతులు చూశారు, జగన్మోహన్ రెడ్డి దోపిడీని చూశారు, జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని చూశారు. ఈ పేటీఎం గాళ్ళు, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మాట్లాడుతున్న జర్నలిస్టులు ఎవడు ఎన్ని గించుకున్నా, పిల్లి మొగ్గలేసిన జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి పార్టీని రానిచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు.